ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడుతూ ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టులో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతూ ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా.